హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకు దీపావళి వచ్చేసింది కదా. మనము ఇంట్లోనే ఉన్న వస్తువులతోనే ఫ్లవర్స్తో వాటర్ క్యాండిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే మనకు ఉన్న వస్తువులతోనే మనం వాటర్ క్యాండిల్స్ చాలా అందంగా డిజైన్ చేసుకోవచ్చు. ఆ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. వాటర్ క్యాండిల్స్కి వాడుతున్న ఫ్లవర్స్ అండి ఇవి. నేను మందారం పువ్వులు, అలాగే మల్లె పువ్వులు, అలాగే పింక్ కలర్ ఫ్లవర్స్, అలాగే డార్క్ పింక్ కలర్ ఫ్లవర్స్, లైట్ కలర్ పింక్ కలర్ ఫ్లవర్స్, ఎల్లో అండి. నేను అమ్మవారి ప్రతిమను మధ్యలో ఉంచేసి వాటర్ క్యాండిల్స్ అనేది వెలిగిస్తున్నానండి. అందుకే అమ్మవారి ప్రతిమను తీసుకున్నానండి. నేను దీపాలు వెలిగించుకోవడానికి బుడ్డవొత్తులు ప్రిపేర్ చేసి ఉంచుకున్నానండి. ఈ కప్స్ అనేది మనం ఇందులోనే వాటర్ క్యాండిల్స్ అనేది వెలిగించుకోవడానికి ఉపయోగపడతాయి. ఇలా గాజు కప్పులు తీసుకుంటేనే మనము క్యాండిల్స్ వెలిగించినప్పుడు చాలా అందంగా బాగా కనపడతాయండి. ఈ కప్స్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. ప్రతి కప్పులోకి హాఫ్ కప్పు వాటరు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ముందుగా ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం కదండి, ఆ ఫ్లవర్స్ కింద కాడల్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే వాటర్లో ఈ ఫ్లవర్స్ అనేది సైడ్కు వంగకోకుండా కరెక్ట్గా ఫ్లవర్ షేప్లో వాటర్లో అలాగే నిలబడిపోతాయండి. ఇలా మొత్తము వాటర్ మొత్తం కవర్ అయ్యేటట్టు మనము ఫ్లవర్స్ వేసేసుకుందాం. మరొక కప్పులో పింక్ కలర్ ఫ్లవర్స్ తీసేసుకొని అవి కూడా మనము వాటర్లో వేసేసుకుందామండి. వాటర్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా అలాగే తీసేసుకొని మరొక కప్పులోకి వేసుకుందామండి. ఈ కాడలు అనేది కంపల్సరీ తీస్తే చాలా అందంగా మనకు షేప్ అవుట్ కాకుండా ఫ్లవర్స్ మంచిగా అలాగే నిలబడిపోతాయండి. వైట్ ఫ్లవర్స్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎల్లో తీసేసుకుందామండి. ఎల్లో ఫ్లవర్స్ని కొద్దిగా పొడవు ఉన్నాయి కాబట్టి నేను సీజర్తో హాఫ్ కట్ చేసేసి ఆ ఫ్లవర్స్ని కూడా మనం వాటర్లోకి వేసేసుకుందాం. నేనైతే ఫ్లవర్స్తో ఇలా డెకరేషన్ చేస్తున్నాను కదండి. మీరు కావాలనుకుంటే కలర్ స్టోన్స్ అయినా లేకపోతే పూసలైనా కుందమ్స్ అయినా ఇలా గాజు కప్పులకి వేసుకొని వాటర్ క్యాండిల్స్ వెలిగించుకోవచ్చండి. అవి కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. నేనైతే అమ్మవారిని మధ్యలో పెట్టేసి ఫ్లవర్ని డెకరేషన్తో అమ్మవారిని చూపిస్తున్నాను కాబట్టి నేను ఫ్లవర్స్ అనేది యూస్ చేస్తున్నాను. అలాగే మరొక కప్పులో కూడా పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా వేసేసుకొని 5 కప్పులు ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు మరొక కప్పు అదే సైజు కప్పు తీసుకున్నానండి. అందులోకి నేను 1/4 వంతు బియ్యం పోసేసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. ఆ కొబ్బరికాయను ఆ బియ్యంలో నిలబడేటట్టు పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత అమ్మవారి ముఖ ప్రతిమను తీసేసుకొని కొబ్బరికాయకి నిలబెట్టేసి వెనక అమ్మవారి ముఖము కదలకుండా ఇలా థ్రెడ్లను కట్టేసుకున్నానండి. చూడండి నేను ఎలా పెట్టేసుకుంటున్నాను. ఇలా కట్టుకున్న తర్వాత ఇది సర్కిల్గా ఇలా కట్ చేసుకొని నేను ఈ స్టోన్స్ అనేది అతికించానండి. కలర్స్ అమ్మవారి కిరీటంగా బాగా ఉపయోగపడుతుంది వెనక పెట్టడానికి అని నేను ఇది ఆల్రెడీ ఎప్పుడో తయారు చేసి ఉంచాను. ఇప్పుడు అమ్మవారికి ఇలా పెట్టడం వలన మరింత అందంగా అమ్మవారు కనిపిస్తుందని నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఇలా పెట్టిన తర్వాత మనకు సైడ్స్ ఖాళీగా ఉంటే అంత మంచిగా ఉండదు కాబట్టి మనం ఇప్పుడు అమ్మవారిని ఫ్లవర్స్తో అలంకరించేద్దామండి. అమ్మాయిలకైనా అమ్మవారికైనా పువ్వులంటే ఎవరికి ఇష్టం ఉండదు కదండి. అలాగే అమ్మవారికి ఎర్ర మందారాలన్నా గులాబీలన్నా కమలాలన్నా చాలా ఇష్టం కదా అమ్మవారికి. ఇప్పుడు గులాబీలతోనూ మందారం పువ్వులతోనూ నేను అందంగా డెకరేషన్ చేస్తున్నానండి. ఇలా డెకరేషన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కాటన్ తీసుకొని బుడ్డ ఒత్తులు ప్రిపేర్ చేసుకోవాలి. పొడువుగా ఉన్న ఒత్తులు దీనికి పనికి రావండి. ఇలా బుడ్డ ఒత్తులే తీసేసుకొని చేసేసుకోవాలి. చూడండి ఇలా బుడ్డ ఒత్తుల్ని ప్రిపేర్ చేసేసుకున్నాను నేను. మనకు ఒత్తులు ఎన్ని కావాలి? 5 కదండి. మనం ఆల్రెడీ 5 కప్పులలో వాటర్ నింపేసుకొని పెట్టేసుకున్నాము. ఇలా ఒత్తులు మొత్తం తయారు చేసేసుకోవాలండి.
బుడ్డ ఒత్తులు అయితేనే బాగా క్యాండిల్స్ పెట్టడానికి బాగా యూజ్ అవుతాయి. పొడి ఒత్తులు అంత బాగా ఉండవండి. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ మనము ఇలాంటిది తీసేసుకోవాలండి. ఇది కొద్దిగా నీట్గా మంచిగా ఉండేది తీసుకోండి, లేకపోతే మనం క్యాండిల్స్ వెలిగించినప్పుడు అంత మంచిగా అనిపించదు. ఇప్పుడు దాన్ని మనకు కట్ చేసుకుందామండి. ఈ వాటర్ బాటిల్ అనేది కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ పొడువుగా కట్ చేసేసుకొని తర్వాత అడ్డంగా కట్ చేసేసుకోవాలండి. మనము కార్తీక మాసంలో కొలనులో అరటి దబ్బల మీద దీపాలు వెలిగించేసి మనము కొలనులో వదులుతాం కదండి. ఆ అరటి దబ్బలు ఎలా షేప్ ఉంటాయో అలాగా ఈ బాటిల్ని ఆ షేప్ వచ్చేలాగా కట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇది బాటిల్ కొద్దిగా కట్ అవ్వకపోతే చాకును కొద్దిగా వేడి చేసేసి బాటిల్ని ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ అడ్డంలో మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా కట్ చేసేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. మీరు కావాలంటే ఇంకా కొద్దిగా చిన్నగైనా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో ఇలా 5 కప్స్లోకి 5 ఇలా కట్ చేసి ఉంచుకున్నానండి. ఇలా కట్ చేసి ఉంచుకున్న బాటిల్ని మనము అగరబత్తిని వెలిగించుకొని దానికి హోల్ ఒకటి పెట్టేసుకోవాలండి. మరీ పెద్దగా లేకుండా చూసుకుంటూ కొద్దిగా చిన్న సైజులో హోల్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా హోల్స్ పెట్టేసుకోవాలండి. 5 తీసుకున్నాం కాబట్టి 5కి ఇలా ఒక్కొక్కటి హోలు పెట్టేసుకొని పక్కన ఉంచేసుకుందాం. ఇలా హోల్ ఎందుకు పెడుతున్నానో మీకు చెప్పలేదు కదండి. ఇవి ఎందుకంటే మనం ఒత్తులు ఇందులోనే పెట్టేసి మనము వాటర్ క్యాండిల్స్ అనేది వెలిగిస్తున్నామండి. ఇలా మొత్తము ప్రిపేర్ చేసుకున్నవి ఒక కప్పులోకి పెట్టేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా హోల్ అనేది పెట్టేసుకోవాలండి. ఇది కొబ్బరి నూనె అండి. ఈ కొబ్బరి నూనె ప్రతి కప్పులోకి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటూ రావాలండి. నేను అన్నిట్లోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసుకుంటున్నానండి. 5 కప్పులు తీసుకున్నాను కదా, ఆ 5 కప్పులలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ముందుగా మనము బుడ్డ ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ ఒత్తుల్ని తీసేసుకొని ఈ ఆయిల్లోకి ఇలా మొత్తము ఆయిల్ పట్టేలాగా ఒత్తులని డిప్ చేసేసుకోవాలండి ఆయిల్లో. ఇలా చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ బాటిల్ కట్ చేసి ఉంచుకున్నాం కదండి, ఆ హోల్లోకి కిందగా హోల్లో నుంచి ఒత్తిని ఇలా పైకి తీసుకొని రావాలండి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా ఒత్తిని హోల్లో నుంచి ఇలా బయటికి తీసిన తర్వాత మనము ఫ్లవర్స్ని పెట్టుకున్నాం కదండి గాజు గ్లాస్లోకి, అందులోకి పెట్టేసుకోవాలి. ఒత్తులు తయారు చేసుకోలేని వాళ్ళు అది రెడీమేడ్గా అయినా మనకు షాపులలో దొరుకుతుందండి, తెచ్చుకోవచ్చు. ఈ ఒత్తులు మాత్రం ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా స్టిఫ్గా ఉండేటట్టు చూసుకోండి. కొద్దిగా మరీ లూజ్గా మెత్తగా చేసుకుంటే మాత్రం సైడ్కి అనేది వంగిపోతుందండి దీపం అనేది. అలా కాకుండా స్టిఫ్గా ఉండేటట్టు ఒత్తులు ప్రిపేర్ చేసుకోండి. అలాగే 5 రకాల ఫ్లవర్స్లో కూడా ఇలా ఒత్తులు ప్రిపేర్ చేసేసుకొని మనము ఇలా హోల్స్లో నుంచి ఒత్తి అనేది బయటికి వచ్చేలాగా చూసేసుకొని ఫ్లవర్ కప్స్లోకి పెట్టేసుకోవాలండి. ఇలా 5 ప్రిపేర్ చేసేసుకోవాలి. మీ దగ్గర గాజు కప్స్ లేకపోయినా పర్వాలేదండి, గాజువి గ్లాసెస్ అయితే కంపల్సరీగా అందరి దగ్గర ఉంటాయి కదా, అందులో అయినా మనము వాటర్ క్యాండిల్స్ అనేది వెలిగించుకోవచ్చు. నా దగ్గర అయితే కప్స్ ఉన్నాయి కాబట్టి నేను కప్సే యూజ్ చేస్తున్నాను. అలాగే ఇందులో వెడల్పుగా ఉంటుంది కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్కి వచ్చేసామండి. మనము అమ్మవారిని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అమ్మవారిని మధ్యలో ఉంచేసుకున్నానండి. ఉంచుకున్న తర్వాత మనము వాటర్ క్యాండిల్స్ అనేది చుట్టుముట్టు అమ్మవారి చుట్టుముట్టు నేను ఉంచుకున్నాను. ఇలా ఉంచుకున్న తర్వాత మనము ఒక క్యాండిల్ తీసేసుకొని మనం చేసి ఉంచుకున్న ఒత్తుల్ని ఇలా వెలిగించేసుకుందామండి. మీరు గమనించారో లేదో, ఈ వాటర్ క్యాండిల్స్ వెలిగేటప్పుడు కొద్దిగా నెమ్మదిగా వెలిగినా కూడా మామూలు నార్మల్ దీపము ఎలా పెడితే మనకు ఎంత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంటుంది మినిమం. నాకైతే 20 మినిట్స్ ఈ ఆయిల్కి ఉందండి. చాలా అందంగా ఉంది కదండి. నేను అమ్మవారికి ఇలా వాటర్ క్యాండిల్సే కాకుండా అమ్మవారిని చేసి ఇలా పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇది ఇంతవరకు ఎవరు పెట్టలేదు, వాటర్ క్యాండిల్స్ ఒక్కటే పెట్టేసి చూపించారు.
నేనైతే అమ్మవారిని పెట్టి అమ్మవారి ముందు వెలిగిస్తే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చిందండి. అందుకే నేను అమ్మవారిని ఇలా ఉంచేసుకొని అమ్మవారి చుట్టుముట్టు దీపాలు వెలిగించాను. ఇలా మీరు దీపాలు వెలిగించేటప్పుడు 6 తర్వాత వెలిగించుకోండి. చాలా అందంగా, చాలా కలర్ఫుల్గా కనపడతాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఈ దీపాలను మరింత అందంగా తయారు చేయాలని ఫ్లవర్ వాటర్ క్యాండిల్స్ ప్రిపేర్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? మీరు కూడా ఈ దీపావళి స్పెషల్ డే రోజు ఇలా వెలిగించుకోండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. ముందుగా అందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టే మాకు మంచి మంచి కొత్త వీడియోస్ అప్లోడ్ చేయడానికి మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.